దేవునికి స్తోత్రం. ప్రజలు హల్లెలూయా. ఇంకా దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీరసంగానో నిస్సత్తుగానో ఉండకూడదు. ఆరాధించిన దాన్ని బట్టి బలం పొందుకోవాలి. వాక్యం విన్న దాన్ని బట్టి హృదయంతరంగాల్లో దేవుని యొక్క కృపను వాళ్ళు వాక్యం వినుచుండగానే ఆత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం, శక్తిని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వినే వాక్యాన్ని బట్టి బలాన్ని మనం కొని తెచ్చుకోవాలి. బలహీనులుగా వచ్చిన దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా మనం బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులే చెప్దాం ప్రజలు హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. మనం ధారావాహికంగా గత నెల రోజులుగా ధ్యానం చేస్తున్న అంశం దాచి ఉన్న మేలు. ఇంతవరకు ఏ మేలో చెప్పాలా నేను. దాచి ఉన్న మేలు అది పొందుకోవడానికి ఒక ప్రయాస. ఊరికే వస్తుందా దేవుని దగ్గర మేలు? అంత ఈజీగా రావండి. రాగానే ఏడవగానే దేవుడు కన్నీళ్లు తుడుస్తాడు అనుకోవడం కొత్తగా అప్పుడప్పుడే వస్తున్న వారికి. చిన్న బిడ్డలు అనుకోండి, తెలిసి తెలియని వయసులో ఏదన్నా చేస్తే పోనీలే తెలుసుకుంటారులే, వయసు రాలేదులని ఇస్తారు తల్లిదండ్రులు. కాస్త వయసు వస్తే ఏమంటారు? బుద్ధి ఉందా లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? సరిగ్గా ఉండడం తెలియదా? సరిగ్గా నడవడం తెలియదా? ఎవరితో ఎలా ఉండాలో తెలియదా అని గద్దిస్తాం, నేర్పుతాం, హెచ్చరిస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఇంకా కొరింథీలో రాసిన పత్రికలో ఉన్నట్లుగా మీరు పసిపిల్లలు ఇంకా మీరు బలమైన తినవలసిన వారుగా ఉంటారు. ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుని వల్ల బలం పొందుకొని పెరిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన విశ్వాసంలో పెరిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంచుకుంటూ పోవాలి. అంతకంతకు అభివృద్ధి పొందిన వారిగా ఉండాలి. మరుగుజ్జుగా ఎక్కడ వేసిన గొంగడ అక్కడేగా. 25 ఏళ్ల క్రితం ఎలా ఉన్నామో మన భక్తి, మన విశ్వాసం ఇప్పుడు అలానే ఉంటే ఏం ఉపయోగం లేదు. మార్చుకుంటూ పోవాలి, మారుతూ పోవాలి. కాబట్టి ఏదైతే దేవుడు దాచి ఉంచాడో దాన్ని పొందుకోవడం అనేది అంత ఈజీ కాదు. దానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిని ఎవరైతే ఆ పద్ధతి ప్రకారం, ఆ క్రమ ప్రకారం ఎవరైతే నడుస్తారో వారికి వారి విషయంలో, వారి కోసం దాచించిన మేలు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. చాలు. దేవుని కొండకు చేరే విధానం. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మందిరానికి వచ్చే ఒక విధానం ఉంది. ఏంటంట? ఊరికే రాకూడదు. మా పిల్లలు, కాలేజీ పిల్లలు చెప్పాను పోయిన వారంలో, ఒట్టి చేతులు ఊపుకుంటూ బుక్స్ కూడా లేకుండా వచ్చినట్లుగా కొందరు బైబిల్ కూడా తెచ్చుకున్నారు. మొబైల్స్ వచ్చిన తర్వాత బైబిల్ కూడా మర్చిపోతున్నారు. బైబిల్ కూడా తెచ్చుకోవట్లేదు. ఊరికే అలా వస్తారు. ఏంటంటే మొబైల్. పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని రావాలి. అంత మాత్రం కాకుండా సంఘములో చేరడానికి దేవుడు ఉద్దేశించిన ఒక పద్ధతిలో రావాలి. మనకు తెలిసినట్లుగా నడుచుకుంటూ రావడము, ఆలోచించుకుంటూ రావడము, ఆ విధంగా సంఘంలో చేరడం కాదు. పోయిన వారం ఒక వ్యక్తిని సంఘంలో చేర్చడానికి దేవుడే ఎదుర్కొని వచ్చి ఆయన వారి కోసం తన రక్తాన్ని చిందించి పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి వారికి సంఘంలో వారిని చేర్చినట్లుగా పోయిన వారం మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం తాబోరు మైదానం వచ్చినప్పుడు ఎదుర్కోగలిగినటువంటి వారు పరిశుద్ధాత్ముడు వారిని ఎదుర్కొన్నట్లుగా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వారు ఎదుర్కొన్నట్టుగా ఎవరిని ఎదుర్కొన్నాడంటే, ఎవరైతే సమాధిని వదిలే శరీరీచ్ఛలను చంపి జయకరమైన జీవితంలోకి రాగలిగినటువంటి స్థితిని కలిగిన వారి జీవితాలను దేవుడే దర్శించి, దేవుడే
ఆయన కృప చేత నింపి వారికి మందిరంలో చేరడానికి, మందిరంలోకి వెళ్ళడానికి కావలసిన వారికి ఇచ్చి వారిని ఎక్కడ చేరుస్తాడంటే మందిరంలో చేరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు నా పాయింట్ ఏంటంటే ఒకటే, అవి వారి చేత నువ్వు తీసుకోవాలి అనే పాయింట్ చెప్పాలని. అవి ఏవి అనే మాట, తీసుకుంటే ఏం జరుగుతుందనే సత్యం, ఇప్పటి వరకు తీసుకున్నామా లేదా అనే ఆలోచన ఈరోజు మనం పొందుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనం మరొకసారి ఆ మాట చదవండి. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, వారు ఏమేం తెచ్చారు? ఒట్టి రొట్టెలే తెచ్చారా? చెప్పండి బాబోయ్, చెప్పండి. ఏమేం తెచ్చారు? 3 మేకలు తెచ్చారు, అవునా? 3 రొట్టెలు తెచ్చాడు, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొచ్చారు. అయితే ఇచ్చిందేంటి? రొట్టెలు ఇచ్చారు, 2 రొట్టెలు ఇచ్చారు. అంటే ఈ రొట్టెలు పట్టుకొని అక్కడికి వెళ్ళాలి. దానికంటే ముందు వారు 3 మేకలను తీసుకొచ్చి, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొచ్చి రొట్టెలు మాత్రమే ఇచ్చారు. ఏంటి మరి ఆ ద్రాక్షరసం ఏమైపోయింది, మేకలు ఏమైపోయాయి, ఏంటి దాని యొక్క సాదృశ్యం ఏంటి అంటే, 3 మేకలు పాత నిబంధన కాలంలో బలికి ఉపయోగించారు. ఎవరైతే దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బలితోనే నిబంధన చేసుకోవాలి. ఇంతకుముందు మన ఆరాధన వాక్యంలో ఆయన మనతో నిబంధన చేశాడు, తన రక్తాన్ని చిందించి నిబంధన చేశాడు. కల్వరిలో తన రక్తము చిందించి సర్వ మానవాళి కోసం నిబంధన చేశాడు. నిబంధన ప్రజలుగా మార్చి మన జీవితాలను తన కృపలో జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాంతం కూడా నిర్భయంగా బ్రతకడానికి, తన తోడును కాపుదలను అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగజేశాడు అనేది మనకు తెలిసిన సత్యమే. ఆయన మనకు నిబంధన చేశాడు. ఇప్పుడు మనం అందరం ఎవరు అంటే క్రొత్త నిబంధన ప్రజలు. ఆయన రక్తము చేత కడగబడి, ఆయన సొత్తుగా మార్చబడి, జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడినటువంటి ఒక దేవుని బిడ్డలము. ఆయన మొదట నిబంధన, ఆయన మొదట మనం కలుసుకొని మన కోసం తన ప్రాణాన్ని చిందించి, ఎందుకంటే ఆయన సన్నిధి పరిశుద్ధమైన సన్నిధి. ఆ పరిశుద్ధమైన సన్నిధిలో మనం ఎలాగంటే అలా ఉండలేము. కాబట్టి ఆ పరిశుద్ధమైన సన్నిధిలో మనము పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే తన రక్తముతో పరిశుద్ధపరిచాడు. తన రక్తంతో పరిశుద్ధపరిచి మనలున్న చెడు అంతా తీసివేసి ఆయన సన్నిధిలో నిలిచి యోగ్యతను దేవుడు మనకు అనుగ్రహించి మనతో ఒక నిబంధన చేసుకొని, మీరు నా నిబంధన ప్రజలు అని మనకు రొట్టెనిచ్చాడు. అయితే ఇప్పుడు మనము ఆ మందిరానికి ఎలా వెళ్ళాలి? మరి తీసుకొచ్చిన మేకలు ఏమైపోయాయి, ద్రాక్షరసపు తిత్తి ఏమైపోయింది అని మనం కానీ ఆలోచన చేస్తే, అక్కడే అది బలికి సాదృశ్యంగా బలి అర్పించినట్లుగా లేదు. కానీ మనం కానీ పాత నిబంధనలో అనేక సార్లు కానీ గమనిస్తే, మీరు బైబిల్ తీసి అదే విధంగా దాంట్లో అంటే బైబిల్లో తలబెట్టి చూస్తూ ఉండకుండా నా మాట వినండి, అవసరమైతే రెఫరెన్స్లు రాసుకోండి. సమూయేలు తల్లి హన్నా కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు సమూయేలు గ్రంథం 1:24లో ఆ విధంగానే 3 కోడలు, 9 పిండి ద్రాక్షరసపు తిత్తిని దేవుని మందిరంలోకి తెచ్చినట్టుగా మనం చూస్తాం. సమూయేలు 1:24లో ఆ విధంగానే దావీదు కూడా సౌలును మొట్టమొదటిసారి దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇవి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ విధంగా అబీగయేలు అనే స్త్రీ దావీదును దర్శించడానికి, దావీదు యొక్క కోపం మరల్చడానికి, దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగనే ద్రాక్షరసపు తిత్తులను, గోధుమ రొట్టెలను తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ విధంగానే షీబా అనే వ్యక్తి కూడా దావీదును దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా శ్రమలో ఉన్నాడని పోషించడానికి కూడా ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వీటన్నిటి తాత్పర్యం ఏంటంటే, ఒక వ్యక్తిని బలపరిచి శక్తినిచ్చి వారిని స్థిరపరచగలిగే వస్తువులు ఇవి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన బ్రతుకులు ఏమి కలిగి వెళ్ళాలి, ఏమి తీసుకుని వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి?
ఏమి అప్పచెప్పబడాడు, దేవుడు ఏమిచ్చాడు, వారి దగ్గర తీసుకోవాలి అన్నప్పుడు ఏమి తీసుకున్నాడు? ఏమి తీసుకొని ఈ సౌలు ఆ మార్గం గుండా దేవుని కొండకు చేరాడు, దేవుని మందిరానికి వచ్చాడు అని మనం మాటను కానీ గమనిస్తే, మొట్టమొదటిగా ఈ యొక్క మేకలు అనేది ఒక సమర్పణకు గుర్తు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి గుర్తు? మేకలు సమర్పణ గుర్తు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే లేవియకాండం 1:23 కావచ్చు, అక్కడ దహన బలిని గొర్రెలతో కావచ్చు, మేకతో కూడా ఇవ్వచ్చు అని ఒకటి ఉంటుంది. సమాధానార్థం బలి అయినా కావచ్చు, పాప పరిహార్థమైన బలి, ఏ బలి అయినా సరే రక్తాన్ని చిందించాలంటే అది మేక పిల్లనో గొర్రె పిల్లను ఏదో ఒకటి కూడా ఆ బలిపీఠం మీద పెట్టాలి. అంటే దేవుని మందిరానికి వెళ్ళే వారి జీవితాల్లో మొట్టమొదటి ఏమి ఉండాలంటే సమర్పణ కలిగి ఉండాలి. దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు తన రక్తాన్ని చిందించి, మనము కూడా ఆయనతో నిబంధన చేసుకోవాలి. అందుకని నిబంధన అనేది ఇద్దరు అంగీకారంగా, అంటే ఇద్దరు సంతకాలు ఉన్నప్పుడు అది చెల్లుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆరాధనలో ఆయన మనల్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి నిబంధన చేశాడు అని. ఓకే, బాగానే ఉంది. ఆయన తరపున సమస్త రక్తాన్ని చిందించాడు, కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నిబంధన చేశాడు, అవకాశం ఇచ్చాడు. అయితే మన తరపు నుండి కూడా మనం ఏం చేయాలి? సంతకం చేయాలి కదా ఆ నిబంధనలో. అవును ప్రభా, ఓకే, నువ్వు చెప్పినట్టుగానే ఉంటాను, చెప్పినట్టుగానే చేస్తాను, ఆ రక్తపు కింద ఉంటాను, రక్తపు కోటలు బ్రతుకుతాను, ఆజ్ఞలు అనుసరిస్తాను అని విధేయత చూపినట్లుగా మన తరపున కూడా మనము కూడా బలి అర్పించాలి, సమర్పణ కలిగి ఉండాలి. దాన్ని ఏమంటారంటే మన తరపున కూడా మనం దేవునితో నిబంధన చేయాలి. ఎట్లా చేస్తాము? దేవునితో ఒక వ్యక్తి ఎలా నిబంధన చేస్తాడు చూడండి. 50వ కీర్తన గ్రంథం 50వ అధ్యాయం, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులు నా యొద్దకు సమకూర్చుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, 2 చేతులే చెప్దాం, ప్రజలు హల్లెలూయా. దేవుడే సమకూర్చుకుంటున్నాడు, సమకూర్చాలని చెప్తున్నాడు. ఎవరిని సమకూర్చుకుంటాడు అంటే, ఎవరైతే ఆయన నిబంధన చేశాడో ఆ నిబంధన అర్థం చేసుకొని, నిబంధన జ్ఞాపకం చేసుకొని, ఆ నిబంధనలోకి రావడానికి వారు కూడా ఏం చేయాలి? బల్యర్పణ చేత దేవునితో ఒక నిబంధన చేయాలి. మందిరములోకి వచ్చేటప్పుడు, మందిరములోకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సహవాసముతో దేవునితో ఒక నిబంధన చేసుకుని రావాలి. అలాంటి వారికి దేవుడు తన కృపనిస్తాడు. అందుకనే నెహెమ్యా ప్రార్థన చేస్తే, అయ్యా నీ యందు భయభక్తులు కలిగి నడుచు వారి పట్ల నీ నిబంధన నెరవేర్చువాడవు కదా. అంటే ఎవరి పట్ల నెరవేర్చడని చెప్పండి? ఇష్టానుసారంగా ఉండే నెరవేర్చడు. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు నిబంధనలోకి వచ్చినట్లు కాదు. నీ తరపు నుంచి, నీ వైపు నుంచి నీ అంగీకారం, నీవు కూడా ఒక బలి చేత, అవును ప్రభా నీ చిత్తము, నీ ఉద్దేశం నా జీవితంలో నేను లోబడుతున్నాను, నేను జరిగిస్తానని చెప్పినట్లుగా నీవు కూడా ఆ బలిపీఠం మీద, సమర్పణ బలిపీఠం మీద నీవు కూడా ఏదో ఒక అర్పణ పెట్టి, బల్యార్పణతో నువ్వు కూడా దేవునితో నిబంధన చేసుకుంటే ఆ నిబంధన నిత్య నిబంధనగా ఉండి, ఇద్దరి మధ్య నిబంధనగా ఉండి, ఆ నిబంధనలో ఏవైతే నీ పక్షాన ఇవ్వాలని, నీకు జరిగించాలని, నీకు కావాలని నువ్వు రాశాడో దేవుడు, అవన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో దేవుడు నిబంధన చేశాడు, కానీ ఇంకా చాలామంది దేవునితో నిబంధన చేసుకోవాలి. ఇంకా చాలామంది అందుకనే ఒక వారం వస్తే ఒక వారం రాదు, కుదిరినప్పుడు వస్తారు, చుట్టపు చూపుగా అలా వచ్చి కాసేపు ఉండి అలా వెళ్తారు. అది కూడా 12, అంటే ఎక్కువ టైం వాళ్ళకు ఉండదు, 1 గంట మాత్రమే ఉంటుంది. అంత బిజీ మరి అందరూ. ఆ గంట వచ్చి కూర్చొని మళ్ళీ 1 అవ్వగానే ఇంకా ముగించలేకపోతే నా వైపు, పాస్టర్ వైపు, లేకుండా అవసరం ఇదే జాషు అంకుల్ వైపు, టైం వైపు. నేను ఎవరి మాట వినను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంత బిజీ, గంటలు అయిపోవాలి.
ఒక గంట గడపడానికి దేవునితో, సర్వాధికారైన దేవుని సన్నిధిలో ఒక గంట మాత్రం ఆయనకు టైం ఇచ్చేంత గొప్ప వాళ్ళు అయిపోయారు ఈరోజు జనాలు. కుదుర్చుకోలేకపోతున్నారు, కుదరట్లేదని చెప్పుకుంటున్నారు. ఎంత దారుణంగా మారిపోయారు. అందుకే నేనేమంటున్నానంటే, దేవుడు 2000 సంవత్సరాల క్రితమే తన వైపు నుంచి నీ పక్షాన నిన్ను జ్ఞాపకము చేసుకొని, తన రక్తపు కోటలు నిన్ను నివసింపజేసి, రక్షణ ప్రాకారాన్ని నీకు నివసింపజేసి, జీవిత కాలంతో నిర్భయంగా బ్రతకడానికి ఆయన వైపు నుంచి రక్తము ద్వారా నిబంధన చేశాడు. మరి నీ తరపు నుంచి నువ్వు కూడా అగ్రి, నేను కూడా అని నీ తరపున నువ్వు కూడా సంతకం చేయాలి. నువ్వు కూడా ఆయనతో నీ ఆమోదం, నీ అంగీకారం తెలపాలి. అలా అంగీకారం తెలపబడిన వారిని మాత్రం సమకూర్చాలి, దేవుని మందిరానికి రావాలి. మరి ఈరోజు నువ్వు ఏ నిబంధన చేసావు దేవునితో? ఎలా ఏ బలి అర్పించావు దేవునికి? పాత నిబంధన కాలంలో అయితే మేకలను అర్పించారు, గొర్రెలు అర్పించారు. డబ్బు ధనం ఉన్న వాళ్ళైతే వాటిని, కోడలను ఎద్దులను అర్పించారు. చాతగాక బాగా బీద వాళ్ళైతే చివరికి పావురాన్నైనా అర్పించారు. కాబట్టి ఇప్పుడు పావురాలు పట్టుకోవడానికి, గొర్రె మేకలు తేవడానికి వెళ్తారేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి కోరట్లేదు. విరిగి నలిగిన మనసానికి ఇష్టమైన బలి అంటే నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? విరిగి నలిగిన మనసుతో నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా, నా కోసం ప్రాణం పెట్టావు, నన్ను విడవకుండా మర్చిపోకుండా కాపాడుతున్న దేవుడు, కునుకుడు నిద్రపోకుండా కాపల కాస్తున్న దేవుడు, నీ కాపుదల్లోనే క్షేమంగా ఉంటున్నాను. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి వెళ్ళి పరిగెత్తి వెళ్ళి సురక్షితంగా ఉంటాడన్న మాట నా పక్షం నెరవేరుస్తూ, నేను నీతిమంతుడిని కాకపోయినప్పటికీ నీ రక్తము ద్వారా నా నీతిమంతుడిగా మార్చి, నా పాపాలన్నీ కడిగివేసి తుడిచివేసి, నీవే నాతో నిబంధన చేసుకొని నీ రక్తపు కంచెలో రక్షణ ప్రాకారం నివసింపజేసి నా బ్రతికినంతకాలం క్షేమాన్నివ్వడానికి చేర్చుకున్న దేవా, ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా అని ఆయనకు గుర్తు పెట్టుకోవాలి. అని మన సమర్పణ జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి అని మందిరానికి వచ్చినారు. కానీ ఈ రోజుల్లో అలాంటి వారు లేకపోతున్నారు, దేవునితో ఒక సమర్పణలోకి రాలేకపోతున్నారు. కాబట్టి మేకలు గొర్రెలు దేనికి సాదృశ్యంగా ఇవ్వబడిందంటే, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు దేవునితో కూడా నువ్వు ఒక నిబంధన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మందిరానికి వచ్చిన నీవు ఒక నిబంధనతో వెళ్ళాలి. నీవు కూడా దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలి. ఏదైనా ఒకటి బలిపీఠంపై మీద పెట్టి నువ్వు నిబంధన చేయాలి. అలా నువ్వు మందిరానికి రావాలి, ఊరికే రాకూడదు. మొన్న ఒకరోజు నేను ఎప్పుడో వాక్యం చెప్పాను, దైవ సేవకుడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. మొన్న ఒకరోజు ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి ఒట్టి చేతులతో వెళ్ళాలని ఒక 6 డజన్ యాపిల్స్ తెచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటున్నారైతే, పాటిస్తున్నారైతే దేనికి స్తోత్రం, ప్రైజ్ హల్లెలూయా. విన్న వాక్యం మీ జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. కాబట్టి మందిరానికి వచ్చిన వారు దేవుడు నిబంధన చేసేసాడు. అయితే మన వైపు నుంచి దేవునితో నిబంధన ఎట్లా చేస్తామంటే, ఆయన అంటున్నాడు బల్యర్పణ చేత నాతో నిబంధన చేయాలంటున్నాడు. ఎలా చేయాలి? బల్యర్పణ. కాబట్టి బల్యర్పణ కాబట్టి ఎలాగో క్రిస్మస్ వస్తుంది కాబట్టి మనం కూడా పెద్ద పెద్దయే, చిన్నయేం కాదు, అవునా? కాదు. ఏమి ఆ బలిపీఠం మీద పెట్టాలి, ఏ విధంగా నిబంధన చేయాలి అంటే, మన పితరులు ఏ విధంగా దేవునితో ఒక నిబంధన చేసుకున్నారో ఆ విధంగా నిబంధన చేయాలి. కాబట్టి ఆ సమర్పణ అనే బలిపీఠం మీద మనం పెట్టవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా విరిగి నలిగిన మనసు. ఏంటి? విరిగి నలిగిన మనసు. ఆయన చూపిన ప్రేమను, ఆయన చూపిన కనికరాన్ని, ఆయన చూపించినటువంటి ఆ మహోన్నతమైన కృపను మన జ్ఞాపకం చేసుకుని, విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధికి రావాలి. విరగొట్టుకొని నీ బ్రతుకుల్లో ఉన్నటువంటి శాపాన్ని, పాపాన్ని తొలగించుకొని పరిశుద్ధమైన హృదయం కలిగిన వాడిగా పరిశుద్ధత జీవిస్తానని ఒక నమ్మకంతో నీ మనసునే పానార్పణంగా పోయబడుచుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. ఊరికే మనసులో వ్యర్థత అంతా ఉంచుకొని, పనికి మాలినంతా ఉంచుకొని
మందిరంలోకి రాగానే మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి, తలంపులు ఎక్కడో ఉంటాయి, ఇంటి దగ్గరే ఉంటాయి. వచ్చిన వంట మీద ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ వాట గురించి ఉంటుంది. కానీ దేవుని పట్ల భయం ఉండదు, ఆత్మాభిషేకం పొందుకోవాలని ఆలోచన ఉండదు. కాబట్టి ఈరోజు విరిగి నలిగిన మనసు దేవుడు కోరుతున్నాడు. ఆయనకి ఇష్టమైన బలి అర్పణ చేత దేవునితో ఒక నిబంధన అన్నామే, ఒక బలి. ఈరోజు ఏ రోజైనా సరే మనస్ఫూర్తిగా కన్నీరు కార్చావా? అవును ప్రభువా, ఆ పాపముల కోసం ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, ఏమి చెల్లించి నీ రుణాన్ని నేను తీర్చుకోగలుగుతాను? ఏం లేదు ప్రభువా, ఇంత ప్రేమ చూపించావు, ఏది సాటి కాదు ప్రభువా, ఇంత ప్రేమ చూపించావు అయ్యా. నా జీవితాంతం రక్షణ పాత్ర చేత పుచ్చుకొని నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆ రక్షణ పాత్ర నా చేత ఉంచుకొని పాడు చేసుకోకుండా, పోగొట్టుకోకుండా అంతవరకు కాపాడుకుంటూ నీ కోసం నేను బ్రతుకుతాను అనే ఆలోచనతో మన మందిరానికి రావాలి. మొట్టమొదటిగా దేని చేత మనం దేవునితో ఒక నిబంధన చేసుకుంటాం? ఏ బలి చేత అంటే, ఒకటి విరిగి నలిగిన మనసుతో మనం దేవునితో నిబంధన చేసుకోవాలి. రెండవదిగా కొన్ని మాటలు ఫాస్ట్గా చెప్తాను, మనకిష్టమైనవి బలిపీఠం మీద పెట్టి దేవునితో నిబంధన చేసుకోవాలి. చాలా కష్టమైన మాట. ఏంటంటే ఇష్టమైన కొన్ని ఇష్టాన్ని వదులుకోలేరు, దేవుని కోసం మానుకోలేరు. అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. అలవాటైతే బ్రతికినంతకాలం అలా ఉంటావా? మార్చుకోవాలి కదా, రూపాంతరం చెందాలి కదా, వదులుకోవాలి కదా. వదులుకోవడానికైనా ప్రయత్నించాలి కదా, దూరంగా ఉండడానికైనా ట్రై చేయాలి కదా. చాలామంది అంటారు, నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను కానీ అదే నన్ను వదిలిపెట్టట్లేదు. ఒక రాజు ఒక పాపంలో బాగా ఎప్పుడు పాపిష్టి పనులు చేస్తూ ఉంటూ ఆ మంత్రితో అనేవాడంట, నేను ఉండలేకపోతున్నాను, నేను వదిలిపెట్టలేకపోతున్నాను, ఏం చేస్తే నేను వదులుకోగలుగుతాను, ఇవి నన్ను వదిలిపోవట్లేదు అంటే ఆయనకి ఎన్నో రకాలుగా దాని యొక్క ఫలితాన్ని, నువ్వు ఈ పాపం చేస్తే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చెప్పినా ఆయనకు మనసుకు రావట్లేదు. ఈ రోజుల్లో మొండిగా తయారైపోయారు. అందుకే రాత్రి అంగలార్పు చెడుతనం చేస్తున్నప్పటికీ సిగ్గుపడకుండా ఏం చేస్తున్నారు? యథాక్షగా పాపం చేస్తున్న వారు ఉన్నారయ్యా, నీ దయ చూపించు సంఘంలో అని రాత్రి కన్నీరు కార్చింది. అందుకే చెడుతనం మానుకోవట్లేదు, సిగ్గుపడట్లేదు, అవమానకరంగా బ్రతుకుతున్నామని ఆలోచన మానుకోవట్లేదు, దర్జాగానే చేస్తున్నారు. వారి అందరి జీవితాలు మానుకోవాలని. ఆ విధంగా ఆ రాజు కూడా నేను మానుకోవాలనుకుంటున్నాను, కానీ అది నేను చేయలేకపోతున్నానంటే, ఒకరోజు ఒక గార్డెన్లో వెళ్తూ ఉంటే ఈ మంత్రి గట్టిగా ఒక చెట్టును పట్టుకొని, ఈయన మంత్రి అంటున్నాడు, రాజా నన్ను కాపాడు, నన్ను దీని నుంచి వదిలించు, నన్ను తీసివేయి అంటే, ఏ బుద్ధి ఉందా లేదా నీకు? నువ్వు పట్టుకున్నావు, అది పట్టుకుందా నిన్ను? నువ్వు పట్టుకొని వదిలించుకోవాల్సింది నువ్వు కదా, విడిపించుకోవాల్సింది నీవు కదా. అది వదిలిపెట్టట్లేదు, నేను వదిలించుకోలేకపోతున్నాను, ఈ మాటలు కాదు, నువ్వు చేతులు వదిలితే వదులుకుంటావు అంటే వెంటనే చేతులు వదిలేసి, రాజా ఏ పాపమైనా, ఏ స్థితి అయినా, ఏ బ్రతుకైనా సరే మనం వదిలించుకోవాలనుకుంటేనే వదిలిపోతుంది. దాని పట్ల మక్కువ కలిగి, జరిగించాలని ఆలోచన కలిగి, ఏదో మూల దాని మీద వ్యామోహం ఉంటే అది నువ్వే పట్టుకొని వదిలిపెట్టట్లేదు, నన్ను వదిలించుకోవట్లేకపోతున్నాను నేను అంటే ఎలా అంటే, అప్పుడు అర్థమైపోయి దూరంగా ఉండడం ప్రారంభించాడు. ఈరోజు కష్టం అనిపించవచ్చు, ఒకరోజు బాధ అనిపించవచ్చు, దాన్ని అలవాటు చేసుకుంటే దాన్ని దూరంగా ఉండిపోతాం. ఏ వ్యసనమైనా అంతే, త్రాగుబోతు తనమైన అంతే, వ్యభిచార తత్వమైన అంతే, జారత్వమైన, దొంగతనమైన ఏ పాపమైనా సరే ఒక్కసారి వదిలించలేకపోతే నువ్వు దాని పట్ల మక్కువను వదిలేసి చిన్నగా డిస్టెన్స్ మెయింటైన్ చేయి, దూరంగా ఉండడం ప్రయత్నించు, అది వదిలిపోతుంది. నువ్వు పట్టుకొని, నువ్వు వేలాడబడుతూ, నువ్వు జరిగిస్తూ, నువ్వు చేస్తూ, నేను విడిచి ఉండలేకపోతున్నాను, అది వదిలిపోవట్లేదంటే పట్టుకుంది నువ్వు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నీకు ఇష్టమైన వాటిని దేవుని కోసం పెట్టాలి. అబ్రహాం యొక్క సమర్పణ అది ఏంటంటే, అబ్రహాం యొక్క బలి అర్పణ అది. అంటాడు అబ్రహాంతో, నీకు ఇష్టమైన కుమారుణ్ణి నువ్వు నా కోసం బలి అర్పించు. పెట్టాడా లేదా అంటే, దేవునితో ఒక నిబంధన ఎలా చేసుకున్నాడు? మొట్టమొదటిది మనం విరిగి నలిగిన మనసుతో మనం చేయాలి. రెండవదిగా మనకిష్టమైన వాటిని వదిలిపెట్టాలి. సినిమాలు ఇష్టమా? వదిలిపెట్టాలి. గుట్కాలు పారాకి ఇష్టమా? వదిలిపెట్టాలి. తాగుడు ఇష్టమా? వదిలిపెట్టాలి.
త్రాగుబోతు తనం ఇష్టమా, వదిలిపెట్టాలి. వ్యభిచారం చేస్తున్నావా, వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెడితేనే దేవునితో ఒక నిబంధన. ఇష్టానుసారంగా బ్రతుకు తిరుగుతూ వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఉపయోగం లేదు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చేవాడు తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని మాటల ఉద్దేశం ఏంటంటే, నీ బ్రతుకు ఎలా ఉందో దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడానికి వస్తున్నప్పుడు, అంత పెద్ద ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉండడానికి వస్తున్నప్పుడు నీ బ్రతుకు ఎలా ఉందో నువ్వు పరిశీలించుకోకుండా ఎలా వస్తావు? కాబట్టి ఈరోజు ఏ విధంగా మనం దేవునితో, సంఘంతో, దేవునితో నిబంధన చేస్తున్నాం? విరిగి నలిగిన మనసుతో నిబంధన చేస్తున్నామా? ఇష్టమైనవి ఒకళ్ళు మార్పు కలిగితే, ఒక వ్యక్తి గురించి విన్నాం. ఇదివరకు ఎక్కువ సినిమాలు చూసేవాడు, అవే పాటలు వినేవాడు. ఇప్పుడు మారిపోయాడు. అసలు ఆ పాటలు వినట్లేదు, దాని ముచ్చట చూడట్లేదు. ఎప్పుడు పాటలు వింటూ పాటలు పాడుకుంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒకప్పుడు ఏది ఇష్టమో దాన్ని వదిలిపెట్టాడు, దేవుని కోసం వదిలిపెట్టాడు. స్నేహితులు నవ్వచ్చు, ఏందిరా ఈ వయసులోనే అప్పుడే నీకు వైరాగ్యం వచ్చిందా, అప్పుడే అయితే ఎట్లా ఎంజాయ్ చేయాల్సిన టైం ఉంది అన్నా సరే దేవుని కోసం వాటిని వదిలిపెట్టాడు. ఇష్టమైనవి ఏవైనా, అది స్నేహమైనా సరే. యవనస్తులారా, మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని ఇష్టానుసారంగా తిరగడం కాదు. నువ్వు దేవుని కోసం వాటిని వదిలిపెట్టాలి. పాపిష్టి క్రియల నుంచి వెళ్లకుండా దుష్ట సంగతిని వదిలిపెట్టాలి. దేవునితో నువ్వు నిబంధన చేయాలి. నీకు ఇష్టమైనది ఏంటో అబ్రహాము బలిపీఠం మీద పెట్టినట్లుగా నువ్వు బలిపీఠం పెట్టి, అవును ప్రభు, ఈ రోజు నుంచి ఇది మానేస్తున్నాను అని సమర్పణ కలిగి మందిరానికి రావాలండి. అని బలి అర్పించి మందిరానికి రావాలి. ఎన్ని సంవత్సరాలకు మందిరానికి వస్తూ వదిలిపెట్టలేక అలానే వస్తూ ఉంటే దేవుడు ఎట్లా నిబంధన చేస్తాడు? అది వన్ వైపే ఉంటుంది. ఆయన వైపు నుంచి నిబంధన చేసి ఇచ్చేస్తాడు, కానీ అది చల్లదు. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సంతకం చేశాడండి, నువ్వు చేయలేదా అని అడుగుతారు. నీ తరపు నుంచి బల్యర్పణ మీద ఏదో ఒక బల్యర్పణ చేత నువ్వు దేవునితో ఒక నిబంధన నువ్వు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నీకు ఇష్టమైందో ఏదో వదిలిపెట్టలేకపోబట్టి దేవుడు నీ జీవితం క్రియ జరగట్లేదేమో. వదిలిపెడితే ఎంత మంచిది. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు? ఇష్టమైన కుమారుని బలిపీఠం మీద పెట్టి దేవునితో సమర్పణ చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. ఎలీషా పిలిచాడు ఏలియా, రా ఎలీషా అనగానే దుప్పటి కప్పగానే 12 అరుకలు ఆయన పని చేస్తూ ఉంటే వాటిని ఏం చేశాడు? వదిలిపెట్టి వాటిని చంపి నరికి భోజనం పెట్టి వదిలేసి వెంట. అంటే జీవనాధారాలు కూడా కొన్నిసార్లు బలిపీఠం మీద పెట్టాలి. దేవుడితో నిబంధన చేసుకునేటప్పుడు, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు, ఒకవేళ బలంగా కొనసాగడానికి నీ జీవనాధారం అడ్డుగా ఉంటే దాని నుంచి బలిపీఠం మీద పెట్టి, ప్రభువా ఇదిగో ఇక మీదట నీవే నా జీవనాధారం అని నిబంధన చేసుకోవాలి. అది ఎలీషా సమర్పణ అంటారు, ఎలీషా బలి అర్పణ అంటారు. ఎలీషా తన జీవనాధారాన్ని బలిపీఠం మీద పెట్టి దేవునితో ఒక సంబంధాన్ని చేస్తాడు. నేను అతిశయించడానికి చెప్పట్లేదు, కానీ మీకు పదే పదే చెప్పడానికి గల కారణం ఒకటే ఉంటుంది. అదేంటంటే నా సమర్పణ కూడా మీకు తెలియాలి అని చెప్పి. ఎంటెక్ అయినా సరే సర్టిఫికెట్లు తెచ్చుకోలేదు, దాని గురించి ఆలోచన లేదు. కారణం ఏంటంటే ఎక్కడ ఉద్యోగం, ఆ సర్టిఫికెట్ని బట్టి మంచి శాలరీ వస్తే దేవుని పని చేయకుండా బ్రతుకు తెరువు కోసం బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, ఖర్చులు పెరిగిపోయాయి, కాబట్టి ఏమొస్తుంది ఇంకా సంఘాన్ని అంటి పెట్టుకుంటే అనే ఆలోచనలోకి వచ్చి ఎక్కడైనా మళ్ళీ ఉద్యోగాన్ని చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతామని అసలు వాటి జోలికి వెళ్లకుండా, అవి నా బ్రతుకులకు రాకుండా అసలు సర్టిఫికేట్స్ అక్కడ పెట్టేసి దేవుని పనిలో కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని పని చేయడం, దేవుడితో నేను చేసుకున్న నిబంధన. అది అయ్యా నాకు ఇచ్చినది చాలు, నువ్వు సంపూర్ణంగా పిలిచేంత వరకు, నువ్వు వదిలిపెట్టి రానంత వరకు ఏదో ఒక విధంగా నేను బ్రతుకుతాను. వదిలిన టైంలో కూడా, పిలిచిన టైంలో ఏది లెక్క చేయను. మా ఆవిడకి చెప్పాను, మా పిల్లలు చెప్పాను, మా పెద్దోడికి కూడా చెప్పాను. ఏ రోజు నేనేం చెప్తానో దానికి లోబడాలంటే, మొన్న ఒక రోజు వింటూ, అబ్బా అయితే నేను చదవడం ఎందుకు డాడీ అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. బీటెక్ ఎంటెక్ చదవాలి, ఐఐటి చేయాలంటే అంత చేసి, అవును ఊరికే చదువు రానివాడు కాబట్టి వాళ్ళ నాన్న ఎక్కడ పంపించాడు? సేవకు పంపించాడు. ఎవడు అనుకోకూడదు. ఉన్నతమైన స్థితిలో ఉండి పిలువబడాలి. ఎవరైనా సరే బైబిల్లో పిలువబడిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పనిలో నిష్ణాతులై ఉన్నారు, మంచి వాళ్ళై ఉన్నారు, నిపుణత కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మన ఏర్పాటు అలా ఉండాలి ఏదైనా సరే. ఎందుకంటే మా ఫ్రెండ్ శేఖర్ అని ఉన్నారు, అంతకుముందు మన దగ్గరకు వాక్యం చెప్పాడు. వాళ్ళ అబ్బాయిని బీటెక్ మధ్యలో మానిపించి కేరళ బైబిల్ ట్రైనింగ్ పంపిస్తున్నాడు రేపు జూన్లో. ఆ ఉద్దేశంతో నేను చెప్తూ ఉంటే వాళ్ళ మమ్మీ వైపు, నా వైపు,
ఓహో, ఇదేదో నాకు కూడా తగిలేటట్లే ఉంది, దేనికి స్తోత్రం, హల్లెలూయా అని అన్నాడు. చూడండి, అంటే పిల్లలకు కూడా ఆ సమర్పణ గురించి, ఆ వాక్యం గురించి, సేవ గురించి, ఆ భారం గురించి చెప్పుకుంటూ రావాలి. లేకుంటే వాళ్ళకి ఏమర్థమైపోతుంది? అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకెళ్లేవాడిని. ఏ సేవకుల కుటికి వెళ్ళినా సరే ఆ పరిచర్య చేయడానికి, ఆ పరిచర్యలు ఎవరు ఎలా ఉంటారో తెలుసుకోవడానికి, నేర్పడానికి తీసుకెళ్లేవాడిని. కాబట్టి జీవనాధారాలు కొన్నిసార్లు మనము దేవునితో నిబంధన చేసుకోవడానికి వదులుకోవాలండి. కానీ దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. అంటాడు, అక్క చెల్లెలను, అన్నదమ్ములను, బంధుమిత్రులను, రక్త సంబంధికులు అన్నీ వదిలిపెట్టి, మా వృత్తిని వదిలిపెట్టి నీతో పాటు వస్తున్నాం కదా ప్రభా, ఏంటి మాకు లాభం అంటే, అంటాడు, ఈ లోకంలో మీకు 100 ఫలం ఉంటుంది, నిత్య జీవం కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజు ఉద్యోగం మానేసి రమ్మంటారు, రారు. రేపు ఈ నెల 27వ తారీఖు ఉపవాస ప్రార్థన కదా మన మందిరంలో. పగలు ఉపవాస ప్రార్థన, రాత్రి సిద్ధపాటు కూడా. ఎంతమంది సెలవులు పెట్టి, స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, ఎన్నోసార్లు డొమ్మాలు కొట్టింటారు, ఎన్నోసార్లు ఇళ్ళలో ఉండి ఖాళీగా ఉంటుంటారు. ఒకరోజు ఉపవాస ప్రార్థన అయితే నీ జీవనాధారాన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధి గడపడానికి రాలేవా? అది ఏ సమర్పణ, ఏ భక్తి అది? చూస్తాను అది కూడా. అంటే నువ్వు దేవునితో నిజమైన సంబంధం ఉన్నావా? సంఘ సహవాసంలో ఆ నిబంధనతో దేవునితో దగ్గరకు వస్తున్నావా? ఎప్పుడో ఒకసారి కదా మనం అడిగేది, ఎప్పుడో ఒకసారి కదా రమ్మనేది. కాబట్టి అలా ఉండాలి, అలా నేను దేవుని సన్నిధిలో ఉండాలి, అలా దేవుని ప్రజలతో కూడా కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, ఏదో ఒక అభిషేకం పొందాలి, ఏదో ఒక మార్పును పొందాలి, ఏదో కృపను పొందాలి, ఏదో ఒక మేలు పొందాలి. కాబట్టి అని జీవనాధారాలను బలిపీఠం మీద పెట్టి దేవునితో ఏం చేయాలి? బల్యర్పణ చేత నిబంధన చేసుకోవాలి. ఊరికే మందిరానికి వస్తే సరిపోదు. నిబంధనలోకి నువ్వు రాకపోతే నిబంధనలో ఉన్నటువంటి ఏ ఆశీర్వాదం నీకు రాదు అని అర్థం. ఇంతకాలం వస్తున్నావు అంటే ఆయన నిబంధన చేస్తాడు, ఇస్తాను అన్నాడు. నువ్వు ఒప్పుకుంటే కదా ఇవ్వడానికి, నువ్వు లోపడితే కదా ఇవ్వడానికి, నువ్వు సరిగ్గా ఉంటే కదా ఇవ్వడానికి. కాబట్టి ఆలస్యమేమో. కాబట్టి జీవనాధారాల్లో బలిపీఠం మీద పెట్టాడు. మనం చూస్తే తర్వాత మోషే సుఖభోగాలను మోషే బలిపీఠం మీద పెట్టాడు. లగ్జరీగా బ్రతికాడండి, రాజు యొక్క కుమారుడిగా పెరిగాడు. ఎంత ఐశ్వర్యం ఉంది, ఎంత ఘనత ఉంది, జ్ఞానం ఉంది. వాటన్నిటిని కూడా ఏం చేశాడు? వదిలిపెట్టుకుని దేవుని ప్రజలతో నింద అనుభవించిన గొప్ప భాగ్యము. ఐగుప్తు ధనము కంటే అని సుఖభోగాలను, ఈ లోక సుఖభోగాలను వదిలిపెట్టుకుని దేవునితో నిబంధన చేసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు మందిరానికి ఏ విధంగా వస్తున్నావు? ఏ విధంగా వెళ్ళాలి? ఏదో ఒక బలి చేత, అర్పణ చేత నువ్వు మందిరానికి రావాలి. అందుకని అక్కడ ఆ కృతజ్ఞత అర్పణలు అర్పించచ్చు, లోపలికి ప్రవేశించండి అని. ఏ అర్పణ అది? దేవుడు కాపాడు అని జీవబలం అంటే సరిపోతుందా? ఊరికి అనుకుంటే సరిపోతుంది? కాదు. నీ బ్రతుకులో దేవుడితో ఒక సంబంధం కలిగి ఉండడానికి, మందిరానికి రావడానికి మొట్టమొదట ఏముండాలంటే ఒక సమర్పణ ఉండాలి. బలి అర్పించి నువ్వు సమర్పించుకోవాలి. ఇదిగో దీని ద్వారా దేవా నీతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటున్నాను, నాకు ఇష్టమైన దాన్ని వదిలిపెడుతున్నాను, నా జీవనోపాధిని వదిలిపెడుతున్నాను, నా సుఖభోగాలను వదిలిపెడుతున్నాను, విరిగి నలిగిన మనసుతో సజీవ యాగముగా నా శరీరాన్ని సమర్పించుకుంటున్నాను. ఎవరైతే దేవునితో నిబంధన చేస్తారో వారి జీవితాల్లో దేవుడు దాచి ఇస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. జరిగిపోతుంది కదా, అన్ని కలిసి వస్తున్నాయి కదా అనుకుంటున్నావేమో. యోబు గ్రంథం ఒక్క నిమిషంలో మొత్తం మటుమామైపోతాయి, ఏ క్షేమమైన. కాబట్టి ఈరోజు మందిరానికి వెళ్ళేటప్పుడు ఉండాలి? అందరి జీవితంలో ఒక నిబంధన ఉండాలి, ఒక సమర్పణతో కూడిన నిబంధనతో రావాలి. తర్వాత ఆ నిబంధనతో మనం వస్తే, అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు తన వాక్యం ఇస్తాడు. నువ్వు సమర్పణలోకి వచ్చి అంత మాత్రం కాకుండా ఇంకా ద్రాక్ష రసం అనే దానికి ఏమని చెప్పుకోవాలంటే సాక్ష్యమని అదృష్టం. దానికి ఎన్నో రకాల పోలికలు ఉండినప్పటికీ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు ఒక మంచి సాక్ష్యం కలిగి మందిరానికి రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రవర్తన బయట కూడా నువ్వు ప్రవర్తన కాపాడుకున్న వాడిగా, కాపాడుకున్న దానిగా నువ్వు బ్రతకాలి. ఇక్కడ ఒక విధంగా అక్కడ ఒక విధంగా ఉండడం కరెక్ట్ కాదు. అందుకనే ద్రాక్షరసపు తిత్తి అని దేనికి సదృశ్యం అంటే, యోబు గ్రంథంలో ఏమని ఉంటుందంటే, నా మనసు తెరవబడిన ద్రాక్ష తిత్తి వలె ఉంది అంటాడు.
ద్రాక్షరస తిత్తి దేనికి సాదృశ్యంగా పోల్చబడింది? అది ఒక పోలిక మాత్రమే. అది మన మనసుకు, మన హృదయానికి సాదృశ్యంగా చెప్తున్నాను. సో ఈరోజు తెరవబడట్లేదు, మనసు తెరవబడట్లేదు, మంచి సాక్ష్యం ఉండట్లేదు, సాక్ష్యాన్ని కాపాడుకోవట్లేదు. విన్నంతగా లేకుండా ఇక్కడ ప్రార్థించినట్టుగా వారు ఒంటరిగా ఉంటున్నప్పుడు ఉండట్లేదు, వాళ్ళకి ఉద్యోగాల్లో ఉండట్లేదు, వాళ్ళ బ్రతుకుల్లో ఆ ప్రవర్తన కాపాడుకోవట్లేదు. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక సరైన సాక్ష్యం కలిగి రావాలి. అందుకని ద్రాక్షరసం గురించి చెట్లన్నీ అడుగుతాయి, నువ్వు వచ్చి మా మీద రాజుగా ఉండంటే ఆ ద్రాక్షరస చెట్టు అంటుంది ఏమంటుందంటే, నేను మనుషులను దేవుని సంతోషపెట్టక. ఏంటంట? ద్రాక్ష రసం యొక్క లక్షణం ఏంటి? మనుషులను సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టాలి, దేవుని సంతోషపెట్టాలి. మనుషులను దేవుని సంతోషపెట్టక అటు ఇటు నేను తిరుగుతానా? ఈరోజు అది బాగా ఇష్టం, అటు ఇటు తిరగడం, అటు ఇటు ఒగడం. చాలామంది వాళ్ళ జీవితాలు ఉంటాయి, కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఏ మంచి ఉండదు, ఏ సంతోషం. ఒకరిని చూస్తే అబ్బా వీరితో గడిపితే, వీరితో మాట్లాడితే నా జీవితంలో ఏదో ఒక మేలు నేను పొందుకుంటాను, ఏదో ఒక నెమ్మది నాకు దొరుకుతుంది, ఏదో ఒక విషయం గురించి నాకు ఆలోచన చెప్తారని ఆలోచన రావాలి మన జీవితాల గురించి. అబ్బో ఎదురయ్యారు నాయన, తగులుకుంటే వదలరు, కంప పెంట అన్నట్లుగా ఉండకూడదు. వాళ్ళ నోట్లో నోరు పెట్టలేం, వారితో వాదించలేం, వారితో మాట్లాడలేం. ఇవన్నీ మంచి సాక్ష్యాలు అంటారా? కాదు. ఈరోజు నీకు ఎదురుపడిన వారు, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ పక్క వారు నీ గురించి ఏమనుకుంటున్నారు? కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళే విషయంలో ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటిని ఒక సమర్పణ కలిగి ఉండాలి. దేవునితో నువ్వు బలి అర్పించిన వాడిగా, నిబంధన చేసుకున్న వాడిగా నువ్వు మందిరానికి రావాలి. ఆషామాషిగా వస్తే, అలవాటుగా వస్తే దేవుడు తన నిబంధన నీ జీవితంలో ఏది కూడా నెరవేర్చడు. అందుకని నెహెమ్యా అంటాడు, నీ యందు భయభక్తులు గల వారి పట్ల నిబంధన స్థిరపరచువాడా అని. నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు అనుసరించుకుని వారి పట్ల అని ఉంటుంది. అంటే దేవుడు ఎవరి పట్ల నిబంధన స్థిరపరుస్తాడు? అందరి పట్ల నిబంధన ఏర్పరిచినప్పటికీ, సార్వత్రిక నిబంధన అయినప్పటికీ, వ్యక్తిగతంగా మనము దేవునితో సరైన నిబంధన చేసుకోలేకపోయిన దాన్ని బట్టి దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలు ఇప్పటికీ పొందుకోలేకపోతున్నామేమో. ఈరోజు వదిలిపెట్టగలుగుతావా నీ ఇష్టాలను? వదిలిపెట్టగలుగుతావా దేవునితో గడపడానికి? కొన్నిసార్లు నీ ఉద్యోగాన్ని, నీ బ్రతుకు తెరువును, నీ కష్టాన్ని, ఒకరోజు వెళ్తే 1000 రూపాయలు వస్తాయి, నిజమే, కానీ వదిలిపెట్టుకోవాలి. మా ఆవిడ అందరితో అంటుంది, మా ఆవిడకి వచ్చే శాలరీలో దాదాపు 3-4 వేలు పోతాయి. ఒకరోజు సెలవు పెడితే 1000 రూపాయలు. ఒక నెల ఒకటే ఉంటుంది, మిగతా ఎన్ని సెలవులు అయితే అన్ని వేలు. ఎన్నో ఆబ్సెంటీస్ ఉంటాయి ఏదో ఒక విషయంలో. అది నా వ్యక్తిగతంగా నాకు జ్వరం వచ్చింది కాదు, ఎవరి కోసం? సంఘస్థుల కోసము, సువార్త కోసము, దేవుని కోసమే. కాబట్టి అరే నాకు కుదరదు అంటే ఒక 1000 రూపాయల కోసం చూసుకుంటే దేవుని పని ఆగిపోతుంది. కాబట్టి ఈరోజు మనం అలా ఉండకూడదు, నిబంధన చేసుకోవాలి. దేవుని తర్వాత ఏదైనా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఆ మాట, ఆలోచన హృదయంలోకి రావాలి. ఒకవేళ ఉన్న వాటిని వదులుకోవాలి. అలా ఒక మంచి సాక్ష్యం కలిగి దేవుని కొండకు మనము చేరాలి. అందుకని అక్కడ ఇలాగుపోవచ్చు అనే మాట మనం చదివి ఉంటాం. చూడండి ఏమని ఉంది? ఇలాగుపోవచ్చు అని అక్కడ చదువుతాం. ఎలాగుపోవచ్చు అంటే వారి దగ్గర నుంచి ఏం తీసుకోవాలి? చూడండి, 2 రొట్టెలు తీసుకోవాలి. చూడండి, అవి వారి చేత తీసుకోవాలంటే పైన బల్యర్పణతో మనము దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. లేకుంటే రెండవది ద్రాక్షరసపు తిత్తినంటే మనకు హృదయంలో దేవునికి వాక్యాన్ని, దేవునికి సాక్ష్యం నింపుకున్న వారిగా ఉండాలి. మూడవదిగా మన బ్రతుకులో ఏముండాలంటే రొట్టెలు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చేతపట్టుకొని ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో కూడా వారి ఘనత వాక్యమే, వారి చేతిలో 2 అంచుల ఖడ్గం వాక్యమే. ఈరోజు మన హృదయాన్ని బలపరిచేది దేవుని యొక్క వాక్యమే, సరిదిద్దేది దేవుని వాక్యమే. అందుకని నీ వాక్యాన్ని నువ్వు గొప్ప చేసి ఉన్నావు అని బైబిల్లో రాయబడింది. అన్నిటికంటే గొప్ప ఏంటంటే దేవునికి వాక్యమే.
డబ్బు, ధనం, బండి, లేకుండా వెండి, బంగారం కాదు. గొప్పది ఏంటంటే దేవునికి వాక్యమే రాయబడి ఉంటుంది. మరి 138:2లో నీ వాక్యమును గొప్ప చేసి, అంత గొప్పదైన వాక్యాన్ని మన చేత పట్టుకుంటే ఆయన దగ్గర నుంచి ఆ 2 రొట్టెలు అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఆ రొట్టెలు మన చేతుల్లో ఉంటే మనం దేవునితో ఎలా సమాధానంగా ఉండాలో మనకు నేర్పుతాయి. దేవునితో ఎలా సమర్పణ కలిగి జీవించాలో నేర్పుతాయి. భక్తి ఎలా చేయాలో నేర్పుతుంది వాక్యం. మన బాధలు నెమ్మదిని కలగజేస్తుంది. ఆజ్ఞల తట్టు మనం చూస్తే వెలుగు కలుగుతుంది. మనం నడవలసిన మార్గం మనం చూపబడుతుంది, తెరవబడుతుంది. కాబట్టి ఈరోజు మన బ్రతుకులో ఈ సమర్పణ లేకపోతే ఈ సాక్ష్యము అనేది అది దేవుని చూసి మనం కలిగి ఉండవలసిన, మన జీవితాల్లో దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన బ్రతుకులు నిత్యము పట్టుకోవాల్సింది, స్వీకరించాల్సిందంటే దేవునికి వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం ప్రజలు, హల్లెలూయా. వాక్యము ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. వాక్యము నిన్ను శుద్ధి చేస్తుంది. అందుకనే యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు. వాక్యము చేతనే కదా, దాన్ని సక్రమంగా చూసుకున్నట్టు చేతనే కదా. అందుకని దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఈరోజు మందిరానికి వచ్చే వారి జీవితంలో ఏముండాలి, ఏం పట్టుకొని రావాలంటే దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంచుకొని రావాలి. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. నీ శ్రమలో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా కన్నీరు కార్చాలో నీలో ఉన్న వాక్యం, నీవు కలిగిన వాక్యం నీకు బోధిస్తుంది. వాక్యాన్ని కలిగి దేవుని మందిరానికి రావాలి. వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని మందిరానికి రావాలి. అరే ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన వారి జీవితాల్లో నీకు శ్రమ కలిగినప్పుడు నీ వాక్యం నేను ధైర్యపరిచిందా? యోబుని అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదా? ధైర్యం పుట్టించింది కాబట్టే మొత్తం పోయినా సరే నా దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు. సమస్త మహిమ ఆయన కలుగునుగాక. 1000 కొండల పశువులు అని ఈ లోకంలో ఉన్నది అంతా అయింది, నాది కాదు. ఇచ్చాడు, తీసుకున్నాడు. ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలండి, ఎంత శక్తి కావాలి. కాబట్టి ఆ యథార్థతను వదిలిపెట్టలేదు. అన్ని పోయాయి కాబట్టి ఇంక ఇప్పటి నుంచి మాలో ఉండొచ్చని ఉన్నాడా? లేదు. యథార్థత వదలవా? వదలను. నా ప్రాణం పోయిన వదలు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి ఈరోజు వాక్యం పట్ల నీ ఆలోచన ఏంటి? వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే మళ్ళీ ఎందుకు నీ ప్రవర్తన మారిపోతుంది? బయటికి వెళ్తే ఉద్యోగం చేసే చోట, పని చేసే చోట నీ మాటలు, నీ ప్రవర్తన సరిగా ఉన్నాయా? నీ వాళ్ళు లేకపోతే, నీకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా ఉంటారా? దేవుడు చూడట్లేదా? దేవుడు గమనించట్లేదా? నువ్వు భయపడాల్సింది ఎవరికి? మనుషులకా? కాదుగా. దేవునికి భయపడి కదా నీ ప్రవర్తన సరి చేసుకోవాల్సి ఉంది. ఎక్కడ ఉన్నా సరే ఆయన చూస్తాడని ఆలోచన కలగచేత ఆయన వాక్యమే కదా. నేను ఎక్కడికి వెళ్తానయ్యా నేను వదిలిపెట్టి? పైకి వెళ్ళిన, ఆకాశానికి వెళ్ళిన అక్కడ ఉన్నావు, మేఘమండలం మీద అక్కడ ఉన్నావు, కింద పాతాళంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ ఆత్మను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి వెళ్ళి ఉన్నావు? నిన్ను దాటి నేను ఏం చేయలేని ఆలోచన వాక్యం ద్వారా కలిగితే పాపం చేయడానికి భయపడతారండి. కాబట్టి మన హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గర తీసుకోవాలి, దైవ సేవకుడి దగ్గర తీసుకోవాలి, దేవుని దగ్గర తీసుకోవాలి. వాక్యాన్ని తీసుకోగలిగితే వాక్యాన్ని చేత పెట్టుకొని మందిరానికి రావాలి. వాక్యాన్ని దాచుకొని దేవుని మందిరానికి రావాలి. వాక్యం ద్వారా బలపరచు దేవుని మందిరానికి రావాలి. ఎలా వస్తున్నారు ఈరోజు? హృదయంలో వాక్యం ఉందా? లేదు. బ్రతుకులో సాక్ష్యం ఉందా? లేదు. దేవునితో ఒక నిబంధన ఉందంటే లేదు. ఎందుకు మరి? ఊరికే రావడం వల్ల ఉపయోగం ఉందా? నీ జీవితాల మేలు కలగదు. నా బాధ అంతా ఒకటే, వెళ్తున్నాం ఏమి కలగట్లేదంటే నువ్వు బ్రతుకు మార్చుకో, మరి దేవునితో నిబంధన చేయి, మరి నీ సాక్ష్యం సరిగా కాపాడుకో, వాక్యం ద్వారా సరిదిద్దుకో, వాక్యాన్ని హృదయంలో నింపుకో. ఆయన అప్పుడు నీ పట్ల నిబంధనను స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము తాబోరు మైదానం నుంచి దేవుడు ఎదురుపడి ఇచ్చినట్టు దైవ వాక్యాన్ని మనం చేతపట్టుకోవాలి. 2 రొట్టెలను మనం చేతపట్టుకోవాలి. పాత నిబంధన, క్రొత్త నిబంధన. అందుకని ఆ పాత నిబంధన, కొత్త నిబంధన ఎందుకు అంటే బైబిల్ ఉంటుంది, దుష్టాంతములకు వారికి సంభవించి బుద్ధి కలుగుటకు వాళ్ళకి సంభవించి మనకు బుద్ధి కలుగుటకేవి మనకు వివరించబడ్డాయని రాయబడింది. కాబట్టి పాత నిబంధన ప్రజల్లో కలిగిన సంఘటనలను బట్టి మన బ్రతుకులు బుద్ధి కలిగి నూతన నిబంధన ప్రజలుగా జాగ్రత్తగా మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పాత క్రొత్త నిబంధన వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి.
కాబట్టి ఈరోజు అలా అనాలోచితంగానో ఆదివారం కాబట్టో నువ్వు మందిరానికి రాకూడదు. ఆయన ఎద్దుకు వెళ్ళేటప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏముండాలి? ఒక సమర్పణ ఉండాలి, బల్యార్పణ, నిబంధన ఉండాలి. నువ్వు దేవునికి నిబంధన చేసుకున్నావు ఇప్పటివరకైనా? ఇన్ని రోజులైనా, ఇంతకాలమైనా ఒక నిబంధనలోకి నువ్వు రాకపోతే నువ్వు ఎట్లా ఉంటావండి? కరెక్ట్గా ఒక కమిట్మెంట్ అనేది ఉండకపోతే ఎట్లా దేవుడు ఆ క్రియలు ఎట్లా నీ జీవితాలు చేస్తాడు? కాబట్టి ఈ సంవత్సరం చివరిలో అయినా సరే నీ బ్రతుకులను మార్చుకోవాలి. అందుకనే ఈ నెల 13వ తారీఖు రాత్రి ఏం పెట్టాం? శుద్ధీకరణ కూడిక అని ఆన్లైన్ ప్రేయర్ పెట్టాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. శుద్ధీకరణ కూడిక. యెహోషువ అంటాడు, శాపగ్రస్తులైన వారు నీ మధ్య ఉన్నారు కాబట్టి నేను మీతో రాను అంటాడు. వాటిని తొలగించితే తప్ప నేను రాను అంటాడు. అంటే శుద్ధి చేసుకుంటేనే తప్ప ఆయన కృప కాపుదల ఉండదు. అది వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకుంటాం. ఎట్లా శుద్ధి చేసుకుంటాం? వాక్యము ద్వారా ఎలా నడవాలో, ఎలా వినాలో, ఎలా బ్రతకాలో, ఎలా కాపాడుకోవాలో, ఎలా పొందుకోవాలో అంతా కూడా వాక్యమే. కాబట్టి వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవాలి, వాక్యం ద్వారా హెచ్చరించబడాలి, వాక్యం ద్వారా సరిదిద్దుకొని వాటిని ఒప్పుకొని వదిలిపెట్టి శుద్ధీకరణ పొందుకోగలిగితే, శుద్ధ హృదయాన్ని మనం తయారు చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే నూతన సంవత్సరంలో అయినా సరే దేవుడు మనకు తోడుకుంటాడు. శుద్ధీకరణ లేకుండానే మలిన బట్టలు ఉంచుకొని ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో వచ్చి నిలబడ్డాడు యెహోషువ అనే యాజకుడు. తీసే బట్టలు, మురికి బట్టలు, ప్రశస్తమైన వస్త్రాలు. కాబట్టి ఈరోజు వాక్యంతో దేవుని మందిరానికి రావాలి, వాక్యం కలిగి రావాలి, వాక్యంతో కడగబడుతూ రావాలి, వాక్యంతో నింపబడుతూ రావాలి, వాక్యంతో నెమ్మది పొందుతూ దేవుని మందిరానికి రావాలి, వాక్యం నేర్చుకోవడానికి రావాలి. అందుకనే బైబిల్లో ఉంటుంది చాలా స్పష్టమైన, దేవుని యొక్క మందిరానికి ఎందుకు రావాలంటే అక్కడ తన మార్గముల గురించి ఆయన మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందామని రాయబడింది. కాబట్టి ఆయన బోధ జరుగుతుంది, బోధిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ బోధను మన జీవితాలు ఉంచుకోవాలి. కాబట్టి ఈరోజు మందిరానికి వస్తున్నా మంచిదే, నిండా వందనాలు. అయితే నువ్వు దేవునితో నిబంధన చేసావా? ఏం పెట్టి నిబంధన చేసావు? ఏం వదులుకొని నిబంధన చేసావు? ఏం సమర్పించి నిబంధన చేసావు? సౌలైతే మీ తండ్రి ఎదురు చూస్తున్నాడంటే తండ్రి కుటుంబం గురించి దిగులు వదిలిపెట్టి దైవదాసుడి మాటకు లోబడి, సరే దేవుని మాటకు లోబడి నేను ముందుకు వెళ్ళాలని నిబంధన చేసుకున్న వాడికి ముందుకు వెళ్ళాడు. కాబట్టి ఆయన అభిషేకించబడ్డాడు. కాబట్టి ఈరోజు నువ్వు మందిరానికి ఎలా రావాలి? మొట్టమొదటిగా ఒక సమర్పణతో రావాలి, ఒక నిబంధనతో రావాలి, నిబంధన చేసుకుని రావాలి. మరి నువ్వు నిబంధన చేసుకున్నావా? విరిగి నలిగిన మనసుతో నిబంధన చేసుకున్నావా? నీ జీవనాధారాలు బలిపీఠం మీద పెట్టి నిబంధన చేసుకున్నావా? సుఖభోగాలను వదులుకొని నిబంధన చేసుకున్నావా? దేంతో దేవునితో నిబంధన? ఏమీ లేకుండా వస్తే ఉపయోగం లేదు. ఇప్పటికైనా విరిగి నలిగి మనసు, అవునయ్యా ఇదిగో ఇక మీదట సంఘములకు రావాలంటే ఒక నిబంధన రావాలని చెప్పే, ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం నుంచి, ఈ గడియ నుంచి నీతో నేను ఇలా ఉంటాను, ఇలా నడుస్తాను అని విరిగి నలిగిన మనసుతో సజీవ యాగంగా నువ్వు దేవునికి సమర్పించుకోగలిగితే ఆ నిబంధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు దేవుడు ఇస్తాడు. లేకపోతే లేదు, ఆశీర్వాదాలు లేవు. నిబంధన ప్రజలం మనం, ఆయన నిబంధన చేశాడు, మనం నిబంధన చేస్తేనే ఆశీర్వాదం. కాబట్టి సంఘానికి, మందిరానికి, బేతేలు కొండకు, దేవుని కొండకు ఎలా రావాలి? నిబంధన చేసుకుని రావాలి, సాక్ష్యం కాపాడుకుంటూ రావాలి, వాక్యాన్ని చేతపట్టుకొని రావాలి. తలలు వంచిన మనం మందిరానికి వస్తున్నావు, సమర్పణ ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? శరీరిచ్చలు వదిలిపెట్టావా? బలిపీఠం మీద పెట్టి కాల్చివేసావా దేవుని అగ్ని అనే అభిషేకం ద్వారా? పగ, ద్వేషం, అసూయ వదిలిపెట్టకుండానే వస్తున్నావే. ఎట్లా వస్తాయి నీ బ్రతుకులోకి దీవెనలు? మందిరానికి, కొండకు చేరే విధానం దేవుడే అనుగ్రహించిన వాక్యాన్ని, దేవుడే చూపించిన ఒక మాదిరికరమైన, అంగీకరించబడడానికి శరీరధారికి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తను తగ్గించుకొని యాచనలు చేసి ప్రార్థించి వదిలిపెట్టి దాన్ని బట్టి అంగీకరించబడ్డానికే నువ్వు సమర్పణలోకి రావాలి.
ఏం వదిలిపెట్టగలుగుతున్నావు ఈరోజు? ఒక్క రోజు దేవుని కోసం కేటాయించగలుగుతున్నావా? ఒక గంట దేవుని కోసం కేటాయించగలుగుతున్నావా? ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో నిబంధన ఉందా? సాక్ష్యం సరిగా ఉందా? వాక్యాన్ని సరిగా కలిగి ఉన్నావా? నెమ్మది కలిగించే వాక్యం, ఆదరణ కలిగించే వాక్యం, బలపరిచే వాక్యం, సేద తీర్చే వాక్యం, మధురమైన వాక్యం, సరిదిద్ది పరిశుద్ధతనిచ్చే వాక్యం నీ బ్రతుకులు ఉంచుకొని అనుదినం ఉంచుకుంటూ రావాలి. అవును ప్రభు, ఇక మీదట ఈ 3 అనుభవాలు నా బ్రతుకులు ఉంచుకొని సంఘంలో చేర్చబడ్డ నేను కట్టుబడి, సంఘానికి కట్టుబడి ప్రతి వారం నియామక కూటాలకు, ప్రతిరోజు, ప్రతిసారి ఏదైతే దేవదాసుడి ద్వారా ప్రకటించబడిన ప్రతి కూటానికి నేను వస్తాను ప్రభు అని ఈరోజు నువ్వు నిబంధన చేసుకుంటే ఎంత మంచిది. ఆ నిబంధనలు దీవెనలు నీకు ఇవ్వడానికే నువ్వు దేవునితో నిబంధన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని, మహోన్నతుడ, సర్వాధికారి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మా కోసం నీవే రక్తాన్ని చిందించి బలిగా మారి రక్తాన్ని చిందించి పాపం నుంచి విడిపించి కడిగి పరిశుద్ధపరిచి నీ రక్తం అనే సంతకం మా జీవితాల్లో ఒక నిబంధనగా ఉంచి చేశారు. ఎవరైతే ఈ కొత్త నిబంధనలకు రాగలిగితే అనేకమైన ఆశీర్వాదాలని చెప్పారు తండ్రి. ఆ నిబంధనలకు వచ్చిన మేము, అగ్రిమెంట్ అంటే ఒకరు చేస్తే కుదరదు కదా తండ్రి, ఇరువైపులు చేసినప్పుడు అది అంగీకారం అవుతుంది కదా నాయనా. ఈరోజు చాలామంది నాయన నిబంధన ప్రజలుగా ఇప్పటికీ నీ బల్లలో, నీ రక్తంలో పాలు పొందినప్పటికీ వాళ్ళు నిబంధనలోకి రాలేకుండా ఉన్నారు. వారు బలిపీఠం మీద ఎలాంటిది నీతో సమర్పించుకుని బల్లేర్పణ చేసి నీతో నిబంధన చేసుకునే వారిగా ఉంటున్నారు. ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నారు. చెడుతనం వదిలిపెట్టట్లేదు, ఏ క్రియలు వదిలిపెట్టట్లేదు, హృదయంతరంగాల పాపము, ద్వేషం, కపటం వదిలిపెట్టట్లేదు. అలానే మందిరానికి వస్తూ నిబంధన ప్రజలం అనుకుంటున్నావు, దానివల్ల ఉపయోగం లేదు అని తేల్చిపడేశారు. ఇప్పుడైనా సరే నీకు అవిధేయంగా, నీకు విరోధంగా ఉన్న క్రియలను వదులుకొని నీ బలిపీఠం మీద పెట్టి అగ్ని చేత పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా కాల్చుకొని అప్పుడు దాకా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి శరీర ఇచ్చలు, పాపేచ్ఛలు అన్నీ నశించిపోయినట్లుగా అగ్ని మాత్రమే కాల్చి దహించి వేస్తుంది అన్నట్లుగా నీ సన్నిధిలో కనిపెట్టి ఆత్మ చేత వాటిని చంపుకొని సజీవ యాగముగా మా మనసు మారుట ద్వారా రూపాంతరం పొందిన అనుభవంలోకి మేము వచ్చి ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మ వరాలు పొందుకొని నూతన సృష్టిగా మార్చబడినటువంటి క్రియలు దినములు జరుగుతుండగా మా క్రియలు, మా బ్రతుకులు నూతన పరచుకునే వాక్యం మా జీవితంలో సార్థకమన్నట్లుగా నాయనా ఈ 3 అనుభవాలు మా బ్రతుకులు ఉండాలి. సమర్పణ కలిగిన వారిగా మందిరానికి రావాలి, వాక్యము చేతపట్టుకుని మందిరానికి రావాలి, వాక్యం హృదయంలో ఉంచుకోవాలి, నోటిలో ఉంచుకోవాలి. అంత మాత్రమే కాకుండా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘంలో, మందిరంలో కలిసినప్పుడు ఒక విధంగా కాకుండా ఎక్కడ ఉన్న ఒకే రకంగా ఉండే విధంగా అలాంటి మంచి మనసు, పరిస్థితులు తలవగ్గిపోకుండా, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, ప్రాణం పోయినా సరే పరిశుద్ధంగా బ్రతుకుతామని యేసు లాంటి ఒక సమర్పణ ప్రతి ఒక్కరి జీవితం కలిగి జీవించినట్లే నీ కృప చూపించమని, అలా నిబంధన చేసుకొని నూతన బలాన్ని రాబోయే రోజులను పొందుకోగలిగినట్లుగా నీ ప్రజలు సిద్ధం చేసి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆ విధంగా తలలు వంచండి.